మా బంజారా స్పెషల్ రెసిపీ వచ్చేసి ఢోగ్లే అండి. అది వచ్చేసి కోర్ల పున్నం రోజు చేస్తాము. అండ్ దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఢోగ్లేలని సద్దుల పిండితో అయితే చేసేసుకుంటారు. బట్ సద్దుల పిండి లేనప్పుడు ఏం చేయాలి? బియ్యం పిండితో కూడా చేసేసుకోవచ్చు. అమ్మ వచ్చేసి బియ్యం పిండి 1 కేజీ అయితే తీసుకుంది. దాంట్లోకి బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ జొన్న రొట్టెకి ఎలా కలిపేసుకుంటామో అలా అయితే కలుపుకుంటుంది. అండ్ దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా చల్లనీళ్ళు కొంచెం యాడ్ చేసేసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. అండ్ దీన్ని మనం చపాతీకి ఎట్లా చేసుకుంటామో అలా బాగా మసాజ్ చేసేసుకొని ఇలా అయితే చేసేసుకోవాలి. ఫింగర్ అచ్చులు పడాలి అనేసి అంటది అమ్మ. సో, ఫింగర్ అచ్చులు పడేటట్టు అయితే చేసేసుకోవాలి. అండ్ ఇలా చేసుకున్న దానికి ఉడకడానికి ఈజీగా ఉండేటట్టు అంటే ఆవిరి కుడుములు మనం ఎలా ఉడికించేసుకుంటామండి అలాగే ఒక కట్టె పుల్లతో ఘాట్లనైతే పెట్టేసింది. అలా అయితేనే ఈజీగా ఆవిరితో ఉడికిపోతాయి అవి. అండ్ ఒక గిన్నెలో కాస్త నీళ్ళని తీసేసుకొని జల్లి గిన్నెనైతే పెట్టేసుకుంది. సో, ఆవిరితో ఉడికిపోతాయి గదా అని దీంట్లోకైతే యాడ్ చేసేసుకుంది. అప్పట్లో మేమైతే గడ్డి ఉంటుంది గదా! గడ్డి ఒక గిన్నెలో వేసేసుకొని ఉడికించేసుకునేటోళ్ళము. కానీ ఇప్పుడు గడ్డి దొరకదు కాబట్టి ఇలా జల్లి గిన్నెలో అయితే ఉడికించేసేస్తాము. అండ్ దీన్ని ఫైనల్‌గా చూసేసారు గదా! ఢోగ్లే అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే కుక్కకి కొంచెం కొరికి వేశాక మేమైతే తింటాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.